ప్రారంభమైన కారణం చేత 26వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం విషయాలు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేస్తాం. బుధవారం కానీ శనివారం కానీ ఇదే అధ్యాయం నుంచి కొనసాగుతాం. కాకపోతే ఈ 13 వచనాల్లోనే మనం ఇది 3వ ప్రసంగం చేసుకోవాల్సి వస్తుంది. కానీ ముందుకెళ్ళిపోదాం. వచ్చే వారం నుంచి లేకపోతే బుధవారం అనుకుంటా తర్వాత వచనాల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి ప్రభువారి సిలువను గురించిన ప్రస్తావనలు ఉంటాయి కనుక వాటిని మరి వచనం వెంబడి వచనం కాకపోయినా విషయాన్ని బట్టి ఆలోచన చేసే ప్రయత్నం మనం చేద్దాం. దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు సిలువ వైపుకి చూడు అనే ట్యాగ్ లైన్తో మనం వీటిని ధ్యానం చేస్తున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందులో దేవుని వాక్యం ఇలా చెప్పబడింది. నేను చదువుతాను, గమనించండి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోప్పడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను. ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మరణం కోసమైన అభిషేకం. సాధారణంగా ప్రవక్తగా ఉండటానికి, యాజకులుగా ఉండటానికి, రాజులుగా ఉండటానికి బైబిల్ పాత నిబంధనలో అభిషేకించబడటం అనేది మనం చూడొచ్చు. కానీ వింతైన అభిషేకం ఏంటంటే ఇక్కడ మరణము కోసమైన అభిషేకం. చావు కోసం, సమాధి కోసం ఈ స్త్రీ ప్రభువుని అభిషేకించిన సందర్భం బైబిల్లో ఒక వింతైన విధానంలో ఈ భాగంలో మనం చూస్తాం. సిలువ యేసుక్రీస్తు ప్రభు వారికి ఆశ్చర్యంగా ఏమి అనిపించలేదు. ఎందుకు ఆశ్చర్యంగా అనిపించలేదు అనంటే, ఆయన చనిపోవటానికే ఈ భూమి మీదకి వచ్చాడు అన్న విషయం ఆయనే స్వయంగా 6 సార్లు చెప్పాడు. ఇది 6వసారి మనం చదువుకున్న ఈ సందర్భం. ఏది? 12వ వచనంలో ఉన్నమాట. ఇది 6వసారి. నా భూస్థాపన నిమిత్తం ఈమె ఇలా చేస్తుంది అంటే నేను చనిపోతాను అన్నమాట ఆయనే స్వయంగా చెప్పిన సందర్భాలు. తన సిలువ వేయబడటానికి ఆయన అనుమతించి, ఆయన అంగీకరించి, ఆయన ఇష్టపడి ఈ భూమి మీదకు వచ్చాడు. ప్రభువారు మరణించడానికి వచ్చాడు అన్నమాట ఒక సాధారణమైన పదంగా మనం చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ వాక్యం చెబుతుంది ఏంటి అంటే, నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అన్న విషయం దగ్గర ఎక్కువ ఆలోచన చేయలేకపోవటం అనేది మనుషులుగా మన బలహీనతగా అది మిగిలిపోయింది. సిలువ వైపు చూసి నా ప్రభువు సిలువలో ఎలా మరణించాడో నేను నా సిలువను ఎత్తుకొని ఈ భూమి మీద నేను ఆయన వెంబడించాలి అనే ఆలోచనకు రాగలగటమే భక్తి జీవితం యొక్క పరమార్థం. మిత్రులారా, నేను నా సిలువనెత్తుకొని నేను ప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడించువాడు అనుదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పాడు. ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకొని, ఎవరి శ్రమ వాళ్ళు భరిస్తూనే ఆయన్ని వెంబడించగలుగుతాం. యేసు ప్రభు సిలువ వివరాలు మత్తయి ఒక అభిషేకంతో ప్రారంభించాడు. ఎందుకు అనంటే, మత్తయి యూదులను ఉద్దేశించి, యూదులను దృష్టిలో ఉంచుకొని ఈ సువార్త రాశాడు. అందుకని ఈ అభిషేకాలు, వ్రతాలు, క్రతువులు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ యూదులకు బాగా తెలుసు కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించాడు ఈయన. ఇక్కడి నుంచి
సిలువ గురించిన ప్రస్తావనలు కొనసాగించాడు మత్తయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మరణానికి కూడా ఈయన అభిషేకించబడ్డాడు. అంటే ఈ మరణం మామూలుది కాదు, ఒక ప్రత్యేకమైన మరణం. ఈయనే పస్కా పశువు. పస్కా పశువును ఏర్పాటు చేసినప్పుడు ఏ విధమైన ఏర్పాటు ఆ పశువుకు ఉంటుందో ఈయన కూడా అలాగే ఏర్పాటు చేశారు అనే ఆలోచన తీసుకుని రావడానికి మత్తయి ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ బోధనా పరిచర్య ఈ అధ్యాయంతో ముగిసిపోయింది. ఆయన ఇంకా బహిరంగ బోధనా పరిచర్య ఇంకా చేయలేదు, ఆగిపోయింది ఆయన పరిచర్య. ఆయన నేరుగా సిలువకు నడవటం ప్రారంభించాడు. ఆయన దృష్టి కేవలం సిలువ మీదే ఉన్నట్టుగా ఈ పాఠం మనకు నేర్పిస్తుంది. పస్కా పండుగకు వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు. శిష్యులకు కూడా తెలియంది ఏంటంటే ఈ సంవత్సరం పస్కా పశువు ఎవరో కాదు, మన ప్రభువే అన్న విషయం శిష్యులకు కూడా ఆ రోజు అర్థం కాలేదు. బహుశా మరియకు అర్థమైందా అంటే అర్థమైనట్లుగా మనకేం అనిపించదు, కానీ దేవుడు ఆమెని ఆ విధంగా నడిపించాడు. ఆయనే బలి కాబోతున్నాడు. ప్రభు తాను చనిపోతానని అనేక మార్లు చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. తన మరణం ద్వారా తండ్రిని సంతృప్తిపరచాలనుకున్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చాలి అని ఆయన అనుకున్నాడు. అయితే ఇక్కడ చంపడానికి ముందే ప్లాన్ వేశారు వాళ్ళు. మొదటి 5 వచనాలు మనకేం చెప్తున్నాయి? ప్రధాన యాజకులు, ఆ పరిసయ్య పెద్దలు అంతా కలిసి యేసును చంపాలని ముందే ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా జనాలకు భయపడ్డారు. ఎందుకంటే జనాలందరూ ఆయనతో మేలు పొందిన వాళ్ళే ఉన్నారు, ప్రజలంతా ఆయనతో మేలు పొందారు. కనుక ఆయన్నే కనుక చంపితే ప్రజల్లో నుంచి తిరుగుబాటు వస్తుందేమో అనే భయంతో ఆగిపోయారు. ఇది ఒక ప్రవచనం. 2వ కీర్తనలో ఈ ప్రవచనాన్ని మనం చూడొచ్చు. మొదటి 2 వచనాలు, 2వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు అని అన్నాడు. వాళ్ళంతా కలిసి ఏకీభవించి ఒక ఆలోచన చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేస్తున్న ఆలోచన? యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయాలని? చంపాలి. మత నాయకులు ఆయన చంపాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు, కానీ ప్రజలకు భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడు అని అంటే 6వ వచనం నుంచి బేతనీయకు వెళ్ళాడు. బేతనీయకు వెళ్ళిన తర్వాత ఒక కుష్ఠరోగి ఇంట్లో ఆయన చేరాడు, బస చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన ఆమె ప్రభువుని అభిషేకించిన సందర్భం. ఇందులో నుంచి నేను 3 తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటి తలంపు 6, 7 వచనాల్లో ఉన్న మాటను మనం చదువుదాం. మరియకు క్రీస్తు పట్ల ఉన్న అపారమైన ప్రేమ. మొదటి పాయింట్ ఏంటంటే మరియకు క్రీస్తు పట్ల ఉండిన అపారమైన ప్రేమ. ఇప్పుడు చదవండి అమ్మా. సీమోను ఇంటనున్నప్పుడు ఈ నష్టం ఎందుకు అన్నారు. చాలండి, థ్యాంక్ యూ. చాలు, థ్యాంక్ యూ. ఈ 2 వచనాల్లో మన ఆలోచన మరియా ప్రభువుని ఎలా ప్రేమించిందో. నేను ఆరాధన వాక్యంలో కూడా ఇదే విషయం, ఏదైనా ఆ విషయాన్ని పట్టుకుంటే అంత తొందరగా వదిలిపెట్టబుద్ధి కాని కారణం చేత అవే విషయాలు నేను కొనసాగింపుగా చెప్పడానికి గల కారణాలు. విషయం పట్ల పూర్తి అవగాహన తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో సీరియస్గా కొనసాగుతూ ఉంటాయి. ఎప్పుడైనా రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పే వర్తమానాలన్నీ అలాగే ఉంటాయి, గతంలో కూడా అలాగే ఉంటాయి. సీరియస్గానే ఒకే అంశాన్ని మాట్లాడడం వాడుక, ఎప్పుడైనా మామూలుగానే మాట్లాడుతూ వస్తూ ఉంటాం కూడా. ఈ సందర్భంగా ఆయన మీద ఆమెకు ఉన్న ప్రేమ, నేను 3 తలంపులు ఇందులోంచి నేను జ్ఞాపకం చేస్తాను. నిజానికి ప్రేమ అనేది నోటి మాటలతో చెబితే అది ప్రేమ అవ్వదు. ప్రేమ అన్ని వేళలా, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో క్రియలో చూపిస్తేనే అది ప్రేమ అవుతుంది. క్రియలో చూపిస్తేనే అది ప్రేమ అవుతుంది.
క్రియలో చూపించకుండా నోటి మాటలతో మాట్లాడితే అది నీటి మూటలే అవుతాయి. నీటిని మూటగట్టడం కష్టం కదా బట్టలో. అలాగే నోటి మాటలతో ప్రేమిస్తున్నానని రుజువుపరచడం కూడా కష్టమా సులువా? అని నమ్మేవాళ్ళు ఉంటే చెవుల్లో ఎలాంటి పూలని పెట్టేస్తామనుకో, నమ్ముతున్నారనుకో ఏమైనా చెప్పచ్చు. ఒక ఆయన ఇలాగా ఒక బోధకుడు ఇలా చెప్పాడు, అమెరికా దేశంలో రెక్కల ఏనుగులు ఆకాశంలో ఎగిరాయి అన్నాడు. కళ్ళు లేకుండా ఉంటాయి చూడండి, బిట్టరగా ఉంటాయి. ఐజయా ఆయన పేరు, ఐజయా గారు. అమెరికా ఆయనకే కనపడవు అనకూడదు మనం, అంటేనేమో విమర్శిస్తున్నారంటారు. ఆయనకే కనపడదు. అమెరికా దేశంలోనంట ఏంటంట, రెక్కల ఏనుగులు ఆకాశంలో ఎగిరాయంట, బిల్డింగులు కదిలాయంట, కానీ పేపర్లో ఎగిరంట. ఇలాంటివి ఉంటాయన్నమాట. వినేవాళ్ళు ఉంటే చెవిలో ఎలాంటి పూలని పెట్టేస్తారన్నమాట. అలాగే ప్రేమ గురించి కూడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలాసార్లు ఈ ప్రస్తావన చేశా. నీ కోసం నా ప్రాణమైన ఇస్తా. స్కూల్ కాలేజీ పిల్లల్లో ఎక్కువ ఈ పదాలు వినబడుతూ ఉంటాయి. ఏమిస్తారు? ఏంటంట? నీ కోసం నా ప్రాణం. ఎవడికి కావాలి నీ బోడి ప్రాణం, వెధవ ప్రాణం? ఏం చేసుకోను నేను అది? నువ్వు నాకు ఆ ప్రాణం ఇచ్చావు, నేనేం చేయాలి దాంతో? నీకోసం నా ప్రాణమైన ఇస్తా. కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే క్రియలలో కనబడుతుంది. నిజమైన ప్రేమ చర్యల్లో కనబడుతుంది. క్రియలేని ప్రేమ అది నిజమైంది కాదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో యోహాను ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పాడు. అందుకనే మాటతో కాకుండా ఎలా ప్రేమించాలి? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి అని చెప్పాడు. క్రియ లేకుండా, సత్యం లేకుండా ఎలా ప్రేమిస్తాడు ఒక మనిషి? 3వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. మాటతో కాదండి, క్రియ ఉండాలి అందులో. అదే ప్రేమ రుజువు అవుతుంది. క్రియ లేకపోతే ప్రేమ రుజువు అవ్వదు. నువ్వు 100 మాటలు చెప్పినా, ఒట్టు పెట్టుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా, మా అమ్మ మీద ఒట్టని మీ అమ్మ చచ్చిపోయిన అమ్మ మీద పెట్టినా లాభమేం లేదు. ఏం కావాలి? క్రియలో కనపరచాలి, క్రియలో చూపించాలి. క్రియలో కనబడని ప్రేమ కాదు. దానిని ప్రేమ అనడానికి వీలు లేదు. కనుక కనబడుతుంది ప్రేమ. నాకెంత ప్రేమ ఉందో నీకేం తెలుసు అంటే తెలుస్తుంది. ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. నాకెంత ప్రేమ ఉందో నీకేం తెలుసు అన్నావు అనుకో, అది అబద్ధం. ఉంటే కనబడుతుంది కదా క్రియలో. ఎక్కువ ఎప్పుడైనా కూడా కనపరిచేవి ఏంటంటే ప్రేమ, దానికి విరుద్ధమైంది కోపం కనపరచడానికి అసలు ఎప్పుడూ కష్టపడవలసిన పని లేదు. నాకు కోపం ఉందని మీకు తెలియటానికి క్షణంలో బిగదీసుకొని ఉన్నామనుకోండి, నువ్వు అటువంటి ఇటు తిరిగి మాట్లాడతాం, ఏంటి అని ముఖం మొద్దులాగా పెట్టేసుకున్నావు అనుకోండి, అది అప్పుడు ఎలా ఉంటుంది? చూసేవాళ్ళకి ఇతడు కోపంగా ఉన్నాడు అని అర్థమైపోద్ది. దానికి కష్టపడాలా? అస్సలు కష్టపడే పని లేదు. ముఖాన్ని బిగదీసుకొని ఉంటే నువ్వు కోపంగా ఉన్నావని అర్థమైపోద్ది. బిర్రుని బిగదీసుకొని ఉంటారు చాలామంది కోపంగా ఉన్నప్పుడు. మరి ప్రేమ, నువ్వు నవ్వినా కుదరదు, తుళ్ళినా కుదరదు. నువ్వు పని చేయాలి అక్కడ. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అని అంటే క్రియ కనపడాలి. నీ క్రియ కనబడితేనే నువ్వు ప్రేమిస్తున్నావు అనే దానికి అది ఒక గుర్తు. ఈమె ప్రభువుని ప్రేమించింది. ఎంత ప్రేమించింది అనే దానికి 3 సందర్భాలు లేక 3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తా. 6-7 వచనాల్లో ఇప్పుడు మనం చదివాము. ఖరీదైన పరిమళ ద్రవ్యంతో ప్రభువుని అభిషేకించడం ద్వారా ఆమె తన ప్రేమను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఖరీదైన పరిమళ ద్రవ్యం. యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉన్న బేతనియకు ప్రభు విశ్రాంతిగా అక్కడికి వచ్చాడు. బహుశా అది సీమోను ఇల్లు అని అంటున్నారు. పైగా అతడు గతంలో కుష్ఠరోగం వచ్చి తర్వాత బాగైపోయి ఉండవచ్చు అనే భావన మనకు వాక్యం చెబుతూ ఉంది. అతడు స్వస్థపరచబడితేనే ఆ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఎవరితడు అంటే కొంతమంది
వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే మార్తా మరియల తండ్రే ఇది సిమోను అని కూడా అంటారు. మనకు ఆధారాలు ఏం లేవు, కొంతమంది ఇలా అంటారు అని చెప్తున్నాను నేను. అయితే ఈమె చాలా ఖరీదైనది అర్పించటం. అదే యజమానిని లేక అదే ప్రభువుని తన శిష్యుడు 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడా లేదా? ఆ గుంపులో వాడే ఒకడు ప్రభువునే 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. కానీ ఆ గుంపులో లేకపోయినా బయట నుంచి వెంబడిస్తున్న ఒక స్త్రీ మాత్రం 300 దేనారాల కంటే ఎక్కువైన విలువైన అత్తరును ఆయనకు అర్పించడం ద్వారా నాకున్న ఏకైక విలువైన శ్రేష్టమైనది నా చేతిలో ఇదే ఉంది, దీన్ని నేను నీకు అర్పిస్తాను. ఎన్ని వందల దేనారాలకు అన్నాడు? 300 దేనారాలు. నిన్న ఒక లెక్క చెప్పాను మీకు నేను, అది ఎంత ఖరీదైంది అనడానికి. గుర్తుందా? ఏంటి చెప్పండి. 7,500 మందికి భోజనం పెట్టవచ్చంట. దేంతో? 300 దేనారాలతో 7,500 మందికి భోజనం పెట్టచ్చు. ఈరోజు లెక్క 7,500 మందికి భోజనం పెట్టాలి అంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుద్దో ఒకసారి ఊహించండి. పై లెక్కేసి చెప్పండి ఎవరన్నా. ఒక 500 మందికి ₹1,00,000 అనుకున్నాం అనుకోండి, 500 మందికి ₹1,00,000 అనుకున్నాం అనుకోండి, 7,500 మందికి ఎన్ని లక్షలు కావాలి? లక్షలతో వ్యవహారం ఇది. అంత విలువైంది తీసుకొని వచ్చి ఒక్కసారి చాలా విలువైంది సార్, చిన్న సిరంజి సూది అందులో గుచ్చి కొంచెం బయటికి తీసి ఆ స్ప్రే చేసి అందరికీ, ఆ తర్వాత మళ్ళీ మూతకు సీలేసి ఎంసీలేసేసి దానికి ఆ వాసన బయటికి రాకుండా చేద్దాం, ఇలాంటిది ఏం చేయాలి. ఆ జార్ని పగలగొట్టింది. ఆ జార్ని పూర్తిగా ఆమె పగలగొట్టేసింది. వాస్తవంగా దాంట్లో ఉన్న పెర్ఫ్యూమ్ కంటే కూడా ఆ జారు చాలా ఖరీదైంది. అది ఎంత ఖరీదో దాదాపు ఇది అంతే ఖరీదు. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో అలబాస్టర్ జార్ అని అంటాడు అనమాట. దాన్ని పాలరాతి వంటి ఒక ప్రత్యేకమైన రాతితో తొలిచి దాన్ని సుందరంగా అందంగా తయారు చేసి దాన్ని బయట కూడా డిజైన్ చేస్తారు. దాని మూత కూడా అదే రాతితో సీలేసేస్తారు అందులో ఆ ద్రవం పోసిన తర్వాత. దాన్ని వాడాలి అని అంటే పగలగొడితేనే వాడతారు. కనుక వెంటనే దాన్ని వాడకుండా అది ఒక బంగారం కంటే విలువైన దానిగా భావించి అలా చేతులు మారుతూ అమ్ముకుంటూ వస్తారు. అది ఒక ఆస్తిగా ఆ రోజు భావించేది. దాన్ని పగలగొట్టేసి తన ప్రేమను కనపరచడానికి ఆమె ఆయన తల మీద పోసేసింది. అది పగలగొట్టి ఆయన తల మీద పోయిగానే తల నుంచి పాదాల వరకు ఆ సుగంధ ద్రవ్యం కారినట్లుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఏమి లాభం వచ్చింది ఆమెకు? పైగా పక్కనోళ్ళేమో విమర్శించారు, తిరస్కరించారు. దీనికి ఏం తెలివి లేదు, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో పిచ్చిది ఉన్నట్టుంది, ఇది పగలగొట్టి ఆ జారు పగలగొట్టింది, అది ఆయన తల మీద పోసి నేల మీద పోయింది, వ్యర్థమైపోయింది, ఇల్లంతా వాసనతో నిండిపోయింది అనే భావంతో వాళ్ళు ఉండిపోయారు. కానీ దీన్ని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి, ఇలా చేతులు మారుతూ ఉంటుందన్నమాట. అది అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అన్నవాడు ఎవడంటే అమ్ముకున్నవాడే, ప్రభువుని అమ్ముకున్నవాడే ఈ మాట అన్నది. అమ్ముకుంటే బాగుంటుందేమో. యోహాన్ చూశాడు. యోహాన్ చూసి ఆమె ప్రేమను, ఆమె సమర్పణను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, ఆయన పాదాల దగ్గర కూర్చొని తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆయన మెస్సియాను అభిషేకించిన ఒక గొప్ప అభిషేకంగా దేవుని వాక్యం అభివర్ణిస్తుంది ఈ సందర్భాన్ని. ఖరీదైన పరిమళ ద్రవ్యాన్ని అర్పించడం ద్వారా తన ప్రేమను కనపరుచుకుంది. నేను దేవుని ప్రేమిస్తున్నాను, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకోవడానికి మన రుజువు ఏంటి? ఈరోజు వింటున్నారు కదా, నా మాట వింటున్నారు కదా. మనం ఎలా రుజువు పరుచుకోగలుగుతున్నాం? ప్రభువుకి ప్రేమిస్తున్నాం, అందరికి ఇష్టమే. దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదు? ఇష్టం లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం మనం అందరం వచ్చి? అందరికి ఇష్టమే. ఇష్టానికి, ప్రేమకు, మరి ఇలా ప్రేమించడానికి, మరి ఇలా ఆరాధించడానికి మనం కలిగి ఉన్న ఆరాధనకు వ్యత్యాసాలు మనం ఆలోచించేయాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మరియ సందర్భంలో శిష్యులు ఆ డబ్బును ఏం చేసామని చెప్తున్నారు ఆమెతో. 8-9 వచనాలు చూడండి. ఇప్పుడు వృధా చేశావు. శిష్యులు చూచి కోపపడి
ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చును అనిరి. ప్రభు ఏమన్నాడు తర్వాత? బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, అంతక్కర్లేదు. 25వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత బేదలకు ఎలాంటి సహాయం చేయాలో, బేదలకు ఎలాంటి ఉపకారం చేయాలో 34, 35, 36, 37 వచనాల వరకు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు బేదలకు ఎలాంటి సహాయం చేయాలో. బేదలకు సహాయం చేస్తే నాకు చేసినట్లే అని కూడా చెప్పాడు ప్రభువారు. నాకు చేసినట్లే అనే భావాన్ని కూడా ఆయన అక్కడ వెలిబుచ్చారు. ఇది సహేతుకమైందిగా కనిపించింది మిగిలిన శిష్యుల్లో కొంతమందికి. నిజంగా ఇది ఎందుకు పగలగొట్టారు? ఎందుకంటే ఒక్కడే అన్నాడు అని యోహాన్ మాట్లాడుతున్నాడు, కానీ మత్తయి ఏమంటున్నాడు? శిష్యుల్లో కొందరు అంటే ఇస్కరియోతు యూదాతో కూడా ఏకీభవించారు. ఇస్కరియోతు యూదాతో కూడా ఏకీభవించారు. మంచి పనులకు ఏకీభవించిన దానికంటే చెడ్డ పనులకు చాలా తొందరగా ఏకీభవించుతారు చాలామంది. విషయం అర్థం కాక ఏకీభవించుతారో తెలియదు, లేక బాగా అర్థమయ్యి ఏకీభవించుతారో తెలియదు, లేకపోతే వీడి గుణం కూడా అలాంటి గుణమేనేమో, చెడిపోయిన గుణం అని ఏకీభవించుతారో తెలియదు. చెడు పనులకు ఏకీభవించడానికి మాత్రం భలే జట్టు కడతారండి, భలే జట్టు అయిపోతారు. ఒక పనికిరాని పని కోసం, దైవ వ్యతిరేకమైన పని కోసం, దైవ విరుద్ధమైన వాటి కోసం జట్టు కడుతూ ఉంటారు. యేసుక్రీస్తుని అనుసరించడం వృధాగా, యేసుక్రీస్తుని ఆరాధించడం వృధాగా, ఆయన పక్షాన నిలబడటం వృధాగా భావించేవాళ్ళు. ఇంతెందుకు ఖర్చు పెట్టాలి? నీకేం అవసరం? వాళ్ళు పెట్టరా, వీళ్ళు పెట్టరా, దేవుని కోసం నువ్వే ఎందుకు ఖర్చు పెట్టాలి, నువ్వే ఎందుకు చేయాలి? చేసేవాడిని చెడగొట్టేవాళ్ళు ఉంటారు. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందంట. తాను చెడింది గాక మిగతా అందరినీ చెరిపేవాడు. నువ్వు ఇయ్యొద్దు అని అంటే నువ్వు ఇయ్యొద్దు. దేవుని పని జరగాలిగా, జరగాలి, కానీ నువ్వెందుకు ఇవ్వాలి? ఎవరినో బాగు చేసినట్టు అనమాట. ఇది ఆ ఒక్కడిని వీళ్ళు బాగు చేసినట్టుగా మాట్లాడుతుంటారు. ఈమెను అలాగే అంటున్నారు. ఏమంటున్నారు ఈమెను? నువ్వెందుకు ఇలా చేసావు? దీన్ని అమ్ముకుంటే బాగుంటుంది కదా. ఆమె అంటుంది, అమ్ముకుంటే బాగానే ఉంటుంది, నాకు డబ్బులు వస్తాయి, కానీ నేను నా ప్రభువుని ప్రేమిస్తున్నాను కదా, నా ప్రభువుని ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమను ఈ రకంగా కనపరుస్తున్నాను. నిజానికి ప్రభు పక్షాన మనం ఏదైనా పని చేస్తే మిత్రులారా, ఆయన మర్చిపోయేవాడు కాదు. మనుషులు మర్చిపోతారు, దేవుడు ఎలా మర్చిపోతాడు? కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఉన్న మాట చదవండి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మీ ప్రయాసము ప్రభువునందు, నువ్వు ఏం చేసినా ప్రభు కోసం నీ ప్రయాసం ప్రభువులో ఏం కాదు, అది వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి. ఇంకా ప్రభు పనుల్లో మీరు ఎలా ఉండాలి? ఆసక్తిగానే ఉండండి అని అన్నాడు. అప్పుడు చేసేను కానండి. వాస్తవంగా ఈ 15వ అధ్యాయం అంతా పునరుద్ధానం గురించి మాట్లాడుతూ 58వ వచనంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంత చక్కని మాటతో ముగించాడో చూడండి ఈ అధ్యాయాన్ని. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఎల్లప్పటికీ మీరు ఆసక్తిగా ఉండండి, మీ ఆసక్తి కోల్పోకండి. ఇది ఆయన ఉద్దేశం. చాలామంది డిసప్పాయింట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు, నీకేం అవసరం? దేవుని సన్నిధిలో కావచ్చు, దేవుని మందిరానికి సంబంధించింది కావచ్చు, పరిచర్యకి సంబంధించింది కావచ్చు, ఎవరైనా ఏదైనా తమ కష్టాన్ని ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఆటంకపరిచేవాళ్ళు ఎంతమంది ఉంటారో. నేను 22 సంవత్సరాలుగా సంఘ కాపరిగా ఉన్నాను. ఆ పైబడే చాలామందిని చూస్తున్నాగా, చాలా రకాలైన వ్యక్తుల మధ్యలో తిరిగి 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 ఇక్కడ వరకు వచ్చాం. చూస్తాం, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, నువ్వెందుకు ఇవ్వాలి, నువ్వెందుకు ఇవ్వాలి, చర్చిలో డబ్బులు లేవా? లేవని ఎవడన్నాడు? అతడు తన ప్రేమను కనపరుచుకుంటున్నాడు ప్రభు కోసం, ప్రభుకి ఇవ్వాలనుకుంటున్నాడు, తన పని తన ముద్ర ప్రభు కోసం అక్కడ కనబడాలనుకుంటున్నాడు. ఈ మధ్యలో వాళ్ళు వచ్చి ఏం చెప్తారు అని అంటే, ఏ లేవా, నువ్వెందుకు ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వుకో, మంచి చేస్తున్నట్టు. అతడు మంచి చేయట్లేదు నీకు, నిన్ను చెడగొట్టి నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు. ఆ వ్యక్తి నిన్ను చెడగొట్టి దేవునికి నువ్వు ఉపయోగపడకుండా చేస్తున్నాడు. నువ్వు దేవునికి నిరుపయోగమైన వ్యక్తిగా ఉంటున్నావు.
ఇలాంటి వ్యక్తుల గురించి బైబిల్లో ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న మాట చూడండి. ఇలాంటి వ్యక్తుల గురించే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ సొంత పనులనే చూసుకుంటున్నారు, సొంత పనుల్లోనే నిమగ్నమైపోయి ఉంటున్నారు. కానీ దేవుని పనులు చూడడం లేదు, దేవుని కార్యాలు చూడడం లేదు, వాటిలో నిమగ్నము అవ్వడం లేదు. దేవుని పని విషయమై దావీదుకున్న ఆసక్తి ఎంత గొప్పది మిత్రులారా. దేవుని పని విషయమై అక్కడ ఏమని రాస్తాడంటే దినవృత్తాంత గ్రంథంలో, దేవుని మందిరము విషయమై మక్కువ అనే పదాన్ని తెలుగు బైబిల్లో వాడాడు. మక్కువ గలవాడై ఏమన్నాడో తెలుసా ఆయన? ఇశ్రాయేలు దేవుని మందసము గుడారంలో నుంచి కట్టబడిన మందిరంలోకి చేర్చబడే వరకు నేను నా మంచమెక్కను, నా అంతఃపురంలో నేను పడుకోను అన్నాడు. మందిరం కంప్లీట్ అయిపోయి ఆ మందసం దేవుని మందిరంలోకి వచ్చే వరకు, కట్టబడిన అందమైన మందిరంలోకి వచ్చే వరకు, గుడారం తెరల్లో నుంచి వచ్చే వరకు నేను నా మంచం మీద పడుకోను అన్నాడు. నేల మీద పడుకున్నాడంట మందిరం కంప్లీట్ అయ్యే వరకు. ఆ దైవజనుడు నేల మీద పడుకున్నాడంట మందిరం కంప్లీట్ అయ్యే వరకు. నేనేమో అంతఃపురంలో ఉండాలా, నేనేమో పట్టు పరుపుల మీద పడుకోవాలా, దేవుని మందసం తెరల కింద ఉండాలా, గాలికి ఊడిపోద్ది, ఊగిపోద్ది, తెగిపోతే, తాళి తెగిపోతే అది కూలిపోద్ది కదా, అలాంటి చోట దేవుని మందిరం ఉండాలా, నేనేమో సుఖంగా హ్యాపీగా ఉండాలా, నేను ఉండను అలాగా అన్నాడు దావీదు. అని ఎంత సమకూర్చాడో మందిరం కోసం. దేవునికి ఇవ్వటం దగ్గర, దేవునికి ఇచ్చే దగ్గర మన ప్రేమ కనబడుతుంది మిత్రులారా, మన ప్రేమ కనబడుతుంది. సాధారణంగా పూర్వం నుంచి పాత సంఘాలన్నింటిలో చెక్క పెట్టెలతో చేయబడిన కానుకల బాక్సులు ఉంటాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం కానీ ముందైతే ఓపెన్ చేసేవాళ్ళు కాదు, దానిపైన ఏంటది హోల్ ఉంటుంది అనమాట. హోల్ ఉంటే దాంట్లో నుంచి వేసేవాళ్ళు. ఇలా చెయ్యి అడ్డం పెట్టి వేస్తారు. నేను అందుకే చెప్తున్నా, సంవత్సరాల తరబడి ఉన్నాగా సంఘాల్లో, ఆ కారణం చేత నువ్వు చెయ్యి అడ్డం పెట్టినా నువ్వు వేసింది ఎంతో మాకు తెలుసు. నువ్వు చెయ్యి అడ్డం పెట్టినా నువ్వు అందులో ఎంత వేసావో మాకు తెలుసు. టకా అని పడిద్ది. అది ఏ టకా తెలిసిపోద్ది. 3 రకాల టకాలు వస్తాయి. ఒకటి ఏంటంటే రూపాయి, 2 రూపాయల టకా ఒకటి, కొంచెం పెద్ద టకా 5 రూపాయలు, ఇంకా పెద్ద టకా 10 రూపాయలు. నువ్వు ఏ రకమైన టకా అందులో వేసావో అర్థమైపోద్ది. అది చిన్న టకా, మధ్యస్థపు టకానా, ఓహో ఈమె 2 రూపాయలు వేసింది లేకపోతే రూపాయి వేసింది అర్థమైపోతా ఉంటా. ఆ తర్వాత ఓపెన్ చేయటం మొదలుపెట్టారు మనోళ్ళు. దానికి వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఆలస్యం అవ్వకూడదు అని ఓపెన్ చేస్తున్నారు, కానీ ఆలస్యం గురించి కాదు, ఈ టకా సౌండ్ వినపడకూడదని ఓపెన్ చేయటం మొదలుపెట్టారు. ఎంత అవుతుంది మహా అంటే 2 నిమిషాలు ఎక్కువ అవుతుంది, అంతే కదా. ఈ టకా సౌండ్ వినపడకూడదు ఎందుకు, వీళ్ళే ఇలాంటి వాళ్ళే చెప్పారు, లేదు ఓపెన్ చేస్తే తొందరగా అవుద్ది, ఎందుకంటే వాళ్ళు వేసినప్పుడు కూడా వినపడుతుంది కదా టకా సౌండ్, మిగతా వాళ్ళు గుర్తుపడతారేమో లేనిపోని కూడా అని చెప్పి ఓపెన్ చేసామనుకో ఐడియా ఇచ్చినట్టు. ఏమని ఐడియా? తొందరగా అవుద్ది, టక్ వేసి వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో ఈ టకా వినపడకుండా చేశారు. సరే ఇప్పుడు కాయిన్స్ తగ్గిపోయాయి, 10 రూపాయల నోటు 20 రూపాయల నోటుకి వచ్చేసామనుకోండి. మన ప్రేమను కనపరిచేది ఎక్కడ కనపరుస్తున్నాము, ఏం చేసి మన ప్రేమను కనపరుస్తున్నాం? ఈమె తన ప్రేమను కనపరిచేది. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ ప్రభు పని చేస్తే ప్రభు మర్చిపోయేవాడు కాదు అన్నాడు. 10-13 వచనాలు 3వ మాట జ్ఞాపకం చేస్తా. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుననియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అనే మాటను చదివాం. ఆమె ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు సమర్థించాడు.
మరియ తన కోసం చాలా గొప్ప పని చేసింది అని అన్నాడు. నేను అన్నాను కదా, ఆయన విషయంలో మనం చేసిన ఏ పని కూడా మరిచిపోవుటకు ఆయన ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదంట. ఆయన అన్యాయస్తుడు కాదు, మరిచిపోడు. నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు. కానీ నేనుండను. ఒక నియమితమైన సమయంలోనే నేను ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను. ఇది ప్రభు చెబుతున్నమాట. ఆయనే కాదు. ఇప్పుడు మనం ఎల్లప్పుడూ ఉంటామా ఇక్కడ? ఎప్పుడు ఎంతవరకు ఉంటామో ఎవరికి తెలుసు? చాలామంది బోధకులు ప్రసంగం చెబుతూనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ నా ప్రసంగం ముగిసిద్దని ఎవరు గ్యారంటీ ఇస్తారు? పోనీ ఇక్కడ నుంచి అందరం వెళ్ళిపోతాం, అందరం క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతాం, సరే పోతాం, పోయాక కూడా మనకేం కాదు అని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు ఇవ్వగలరు మన జీవితాలకు? ఉండగానే, మనం ఈ భూమి మీద ఉండగానే సమీప భవిష్యత్తులో సిలువ రాబోతుంది అన్న విషయం మరియకు అర్థం కాకపోయినా, ఆ విషయం పట్ల అవగాహన లేకపోయినా, ప్రభువుని గణపరిచే విషయంలో ఆమె వెనకాడకుండా నిలబడిన విషయం మనం చూడొచ్చు. ఆమె యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత సమయం గడపడానికి ఇష్టపడింది. ఆమె నేర్చుకుంది. ఆమె తనకున్నదంతా ఆయనకిచ్చింది. తనకు ఉన్నదంతా ఇచ్చింది, కొంత ఉంచుకోలేదు. ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అననీయ సప్పీరాలు కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసం చేశారని చదువుతాం కదా మనం బైబిల్లో. కొంత ఉంచుకొని పరిశుద్ధాత్మను మోసం చేశారు, పడి చచ్చిపోయారు అని. వాళ్ళని ఇవ్వమని బలవంతంగా అడగలేదు, కానీ ప్రేమను కనపరుచుకోవడానికి సమయం వచ్చింది. మిగిలిన వాళ్ళు కనపరుచుకుంటున్నారు, వీళ్ళు కూడా కనపరుచుకునే సమయం వచ్చింది. మీ అందరికీ తెలుసు ఓ సంగతి, రాజుగారు పాలు తెమ్మన్న కథ తెలుసు కదా మీకు. రాజుగారంట ఒక ప్రకటన చేయించారు, పాలు తీసుకురమ్మని. అందరూ పాలు తీసుకురండి. గుమ్మంలో ఒక పెద్ద అది పెట్టి, ఏంటది దాని పేరేంటి, ఒక డ్రమ్ము లాంటిది అనుకుందాం పోనీ, పెద్ద డ్రమ్ము పెట్టి అందరినీ పాలు తీసుకురండి, పాలు తెచ్చి అందులో పోయండి, ప్రతి ఇంటి నుంచి 1 లీటర్ 1/2 లీటర్ పాలు తెచ్చిపోయండి అని అంటే అందరూ చక్కగా పాలు తెచ్చి అందులో పోసారు. ఆ మూత ఇలా తీస్తున్నారు, అందులో పోస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రాజుగారు అక్కడికి వచ్చి అది ఓపెన్ చేసి చూసేళ్ళకి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందరు ఇలా అనుకున్నారంట, అందరూ పాలు తెస్తారు కదా, నేను ఒక్కడే నీళ్ళు పోసాను అనుకో ఏమైద్దిలే అనుకొని అందరు నీళ్ళే తెచ్చారంట. అందరూ పాలు తెస్తారు, నా 1 లీటర్ నీళ్ళు అందులో పోస్తే ఆ పాలల్లో మిక్స్ అయిపోద్ది కదా, కంగారు ఏముంది, నేను ఒక్కదాన్ని నీళ్లు తీసుకెళ్తానులే అనే మాట అందరూ అనుకున్నారంట. నేను ఒక్కదాన్నే అని అందరూ అనుకున్నారంట. చివరికి పాపం ఆయన అది ఓపెన్ చేసి చూస్తే రాజుగారి ముఖం నల్లబడిపోయి ఉండాలి. అందరూ నీళ్ళే తెచ్చారు. చాలా ఇలాగే అనుకుంటాం, మిగతా వాళ్ళు చేస్తారులే, మిగతా వాళ్ళతో కాదు. భక్తి నీ హృదయంలో నుంచి పుట్టుకొని అది నీ హృదయంలో నుంచి బయటకు వస్తే అది క్రియలో కనబడుతుంది, లోకానికి క్రియలో కనబడుతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్లకు. కనుక నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే నీ భక్తిని కనపరచాలి. నువ్వెంత ఇస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు పోతే నేను పోతా. చర్చికి రాలేదేంటని ఒక సహోదరుని అడిగితే, సార్ వాళ్ళ కోసం ఆగానండి, వాళ్ళు రాలేదు, ఇక నేను కూడా రాలేదు అని అన్నాడు. ఇది ఆన్సర్ అంటామా? దీన్ని ఆన్సర్గా ఎంచుతామా? నీ ప్రేమను కనపరిచేది ఎక్కడ? ఒకవేళ సరే ఇక్కడ మనకి అంత సహవాసం లేదు, కానీ మీతో నాకు ఏంటి అమ్మా పోయిన వారం రాలేదేంటి అని అడిగామనుకో, ఆన్సర్ ఏం చెప్తారు? చెప్పండి, మీరైతే ఏం చెప్తారు? మీరు పోయిన ఆదివారం రాలా, నేను అడిగా ఏంటి రాలేదని, ఏం చెప్తారు? మీరంటే జ్వరం వచ్చింది కాబట్టి జ్వరం వచ్చిందని చెప్తారు. చెప్పండి, ఏం చెప్తుంటారు సాధారణంగా? ఏం చెప్తారు చెప్పనా? అంత ఓపెన్గా చెప్తారేంటి మాకు? ఏం చెప్తారంటే రాలేదండి అంటారు. ఇప్పుడు నేను అడిగింది ఏంటి? రాలేదనే కదా. మళ్ళీ ఆన్సర్ ఏంటి? రాలేదండి అని అంటారు. ఓహో, అంటే అర్థం ఏంటి తెలుసా? మా ఇష్టం, వస్తే వస్తాం, రాకపోతే రాం, నువ్వు అడక్కో, నువ్వు అడిగితే మాత్రం చెప్తావేంటి అని ఒక్క దాంట్లో నువ్వు ఉండిపోద్ది. ఏమంటే నవ్వుతూనే ఇంత మాట చెప్తారనమాట, రాలేదండి. ఎందుకు అంటే ఏమిలా రాలేదు అంటే మాట్లాడేవో అని అర్థం. అది రెండోసారిది. అడగకూడదు, ఏంటి అనకూడదు,
కానీ మేము ఎంతో ప్రేమిస్తున్నాం ఎవరిని? దేవుణ్ణి మేము ఎంతో ప్రేమిస్తున్నాం. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను వినండి. ప్రేమ కనపరిస్తేనే, మనసులో ఉంచుకుంటే అది ప్రేమ అవ్వదు. ప్రేమ దాచిపెట్టలేం. ప్రేమ బహిరంగమవుతుంది. ప్రేమ క్రియల్లో కనబడుతుంది. నేను రెండో విషయానికి వస్తున్నాను, రెండో అంశానికి వెళ్తున్నాను. మరియ చేసిన ఈ అభిషేకం గురించి మాట్లాడుతూ ఉండగా, మరియకు ప్రభు మీద ఉన్న ప్రేమ అన్నాను మొదటి పాయింట్ నేను. మరియకు ప్రభు మీద ఉన్న అపారమైన ప్రేమ. రెండో విషయం ఏంటంటే మన పట్ల దేవునికి ఉన్న అపారమైన ప్రేమ. మన పట్ల దేవునికి ఉండిన అపారమైన ప్రేమ. యోహాను మొదటి పత్రికలో చెప్తున్నాడు, 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు ఈ మాట. యోహాను మొదటి పత్రిక మనం దేవుణ్ణి ప్రేమించామని కాదంట, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది అని అన్నాడు. దేవుడు తన ప్రేమను కనపరిచాడు, అపారమైన ప్రేమను కనపరిచాడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడం వలన అందులో ఆయన తన ప్రేమను కనపరిచాడు. దొరకలేదా? 4వ అధ్యాయం 10వ వచనం యోహాను మొదటి పత్రికలో, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది అని అన్నాడు. కుమారుని పంపిన దాంట్లో ప్రేమ ఉండటం ఏంటి అని అంటే, కుమారుని పంపింది ఎందుకు? గుర్రం ఎక్కి ఊరేగటానికి పంపాడా? ఎందుకు పంపాడు? సిలువ వేయబడి చనిపోవటానికి కదా పంపింది. అందుకని అంటున్నాడు యోహాను, ఇందులో ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నది కాబట్టి చావటానికి, చంపబడటానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. చావటానికి పంపబడ్డాడు కాబట్టి దేవుడు తన ప్రేమను కనపరిచాడు. సువార్తకు కీలకమైన సిలువ, సువార్తకు కీలకమైంది సిలువ. సిలువ కోసం ప్రభువుని అభిషేకించింది మరియ. అందుకని ఆమెను ఎంత ఘనంగా ఎంచాడో. మనుషుల పట్ల ఆయనకున్న అపరిమితమైన ప్రేమ. ఈ మాట పౌలు ఇంకా అద్భుతంగా రాశాడు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో. ఐదవ వచనం చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ప్రేమను వెల్లడి చేశారంటే బహిరంగపరిచాడంట దేవుడు. దేవుడు ప్రేమను బహిరంగపరిచాడు. బహిరంగపరిచి ఏం చేశాడు? క్రీస్తు ప్రభుని లోకానికి మరణం అనుభవించడానికి పంపించాడు. ప్రేమను వెల్లడి చేశాడు. దేవుని ప్రేమ సిలువలో వెల్లడి అయింది. దేవుని ప్రేమ సిలువలో బహిరంగమైంది. దేవుని ప్రేమ సిలువలో బహిరంగపరచబడింది. దీంట్లో నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. దేవుడు తన కుమారుని పంపడం ద్వారా ఆయన తన ప్రేమను కనుపరిచాడు. దేవుడు తన కుమారుని పంపడం ద్వారా ప్రేమను కనపరిచాడు. మరియా శ్రేష్టమైంది ఇవ్వటం ద్వారా ప్రేమను కనపరిచింది. ప్రతిసారి ప్రేమ రుజువుపరిచే దాంట్లో త్యాగం ఉంటుంది మిత్రులారా, త్యాగం ఉంటుంది. ప్రేమలో ఏముండదన్నాడు పౌలు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో? స్వార్థం ఉండదు అన్నాడు. ప్రేమలో ఏముండదు? స్వార్థం ఉండదు. నాకు కావాలి, నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి, లేదా నాకు ఎక్కువ కావాలి. ఇందులో ప్రేమ ఉంటే అలా మాట్లాడం. మనం ప్రేమలో ఇదేమీ ఉండదు అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి మనం ఏమర్థం చేసుకోగలుగుతున్నాం? ప్రేమను కనపరచటం దేవుడు కనపరిచాడు. మరీ కనపరిచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి కేవలం ఒక జార్ని, అందులో విలువైన అత్తరుని తీసుకొచ్చి ఆయన పగలగొట్టి ఆయన మీద పోసింది. కానీ ప్రభువు తన ప్రాణాన్నే ఇచ్చాడు, తన రక్తాన్నే కార్చాడు. మన పాపాల కోసం సిలువలో ఆయన మరణించాడు. తన కుమారుణ్ణి పంపడం ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు కాబట్టి కుమారుణ్ణి ఇచ్చాడు. మరియ ప్రేమించింది కాబట్టి ఆ జార్ని పగలగొట్టి ఆయన మీద పోయటం జరిగింది. రెండవ సందర్భం జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? బలవంతంగా ఏం రాల, బలవంతంగా తీసుకురాల, ఇష్టపూర్వకంగా వచ్చాడు.
ఎంత ఇష్టపూర్వకంగా వచ్చానని చెప్తున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ ఉందని తెలుసు, సిలువలో ఆయన చనిపోతాడు అని తెలుసు. అందుకే కదా మత్తయి 26 మొదటి 2 వచనాల్లో యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పి ముందే చెబుతున్నాడు. నేను చనిపోతాను, ఒకరోజు నేను మరణించబోతున్నాను, ఈ పస్కాకు వధించబడబోయేది నేనే. ఇది ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట. పంపడమే కాదు, ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఆయన పంపాడండి, నాకు ఇష్టం లేకపోయినా వచ్చానండి అండం లేదు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన మీద చూపించే ప్రేమ ఎలాంటిది అంటే, ఇష్టపడి నీ పక్షంగా చనిపోవడానికి వచ్చాడు. ఇష్టంతో నీ పక్షంగా చనిపోవడానికి వచ్చాడు. ప్రేమతో, ఇష్టంతో మరణించడానికి, చనిపోవడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. 3వ సందర్భం జ్ఞాపకం చేస్తాం. యేసు శరీరం విరగ్గొట్టబడింది, ఆయన రక్తం మన కోసం చిందించబడింది. యేసు శరీరం నలగొట్టబడింది, ఆయన రక్తం మన కోసం చిందించబడింది. సేమ్ మరియా ఆమె ప్రేమను కనపరుచుకోవడం కోసం అందులోది కొంచెం తీసి ఇవ్వలేదు, కానీ అది పగలగొట్టడం ద్వారా తన ప్రేమ ఎంత అపారమైందో ఆమె కనపరుచుకోగలిగింది. ప్రభువు కేవలం వచ్చి కొన్ని కార్యక్రమాలు జరిగించి వెళ్ళిపోలేదు, కానీ ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 4వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరం మీద విధించాడంట పాపానికి శిక్ష. ఎవరి శరీరం మీద? యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం మీద మన పాపాలకి రావలసిన శిక్షను ఆయన విధించాడు అని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక. ఆయన పాపం విషయమై చనిపోయి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని వెళ్ళిపోయాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని అన్నాడు. ఆయన శరీరమందు మన పాపాలను మోసుకుని పోయాడు. ఆయన తన శరీరమందు మన పాపాలకు శిక్షను అనుభవించాడు అని చెప్తూ ఉన్నాడు. మిత్రులారా, ఆ పాత్ర విరిగింది, అలాగే ప్రభు శరీరం నలిగిపోయింది, ఆయన రక్తం మన కోసం కార్చబడింది. ఇది ఈ పాఠం నేర్పుతున్న సత్యం. 3వ పాయింట్ చెప్పి చివరి పాయింట్ చెప్తాను నేను. 3వది ఏంటి అంటే, దేవుని పట్ల మనకున్న అపారమైన ప్రేమ ఎలాంటిది, మనము దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతున్నాము, మనము ప్రభువుని ఎలా ప్రేమించగలుగుతున్నాము, ప్రేమిస్తున్నామా? అయితే ఎలా ప్రేమించగలుగుతాం? మరియా ప్రభువుని ప్రేమించింది, రుజువైంది. అయిందా లేదా? అయింది. ప్రభువు మనల్ని ప్రేమించాడు, రుజువైందా లేదా? ఇప్పుడు మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం, రుజువు ఏంటి? మన ప్రేమకు రుజువేంటి? నిజంగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో, మళ్ళీ చెప్తున్నానండి, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిని గౌరవిస్తాం. ఎవరినైతే గౌరవిస్తామో వారి మాట వింటాం. ఎవరి మాట అయితే మనం వింటామో వాళ్ళని ఎప్పుడూ దుఃఖపరచం. ఎవరినైతే మనం దుఃఖపరచమో వారి ఆనందం కోసమే మనం బ్రతుకుతాం. ఇప్పుడు మనం ఎవరి ఆనందం కోసం బ్రతుకుతున్నాం? ఎవరి ఆనందం కోసం బ్రతకాలి? ఎవరి మహిమ కోసం బ్రతకాలి? నిజంగా ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువు ఏంటి? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి.
ఉమ్, ఉమ్. మనము గనక దేవుణ్ణి కానీ దేవుని పిల్లల్ని కానీ ప్రేమిస్తున్నామనే దానికి గుర్తు ఏం చెబుతున్నాడు దైవజనుడు? ఆయన ఆజ్ఞలను నెరవేర్చడం అని చెప్పాడు. ఆయన ఆజ్ఞలను జరిగించడం. నిజమేనండి, ఆజ్ఞలు ఇవన్నీ నాకేం తెలియదు, కానీ నేను మాత్రం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? బాగా ప్రేమిస్తున్నాం, చాలా ప్రేమిస్తున్నాం. అమ్మో నాకు ప్రాణం. అందుకనే ఒక ఆయన అన్నాడు, నాకు చాలా ప్రాణం కాబట్టి షర్ట్ ఇప్పు చూపిస్తే చెస్ట్ మీద యేసుక్రీస్తు ప్రభు రూపంతో కూడిన దాన్ని ఏమంటాం, టాటూ, పచ్చబొట్టు వేయించుకున్నాడు అనమాట. దీన్ని బట్టి అంటే అది ఉంది అని అంటే నువ్వు ప్రేమిస్తున్నావు అన్నట్టు రుజువేనా? అది ఉన్నది అంటే ప్రేమిస్తున్నావని రుజువా? టాటూలు వేసుకుంటే కాదు. అమ్మ అని రాయించుకుంటాడు ఒకడు. అమ్మటాడికి ఎంత ప్రేమో అన్నట్టు ఒక్కరోజు మాటిండు. ఒక్కరోజు మాట వింటే కదూ ఆమెకు నువ్వేమైనా పని చేసి నీ ప్రేమను రుజువుపరుచుకోవాలి. కానీ అమ్మంటే నాకు ప్రాణం, అమ్మ లేకపోతే అంటే అన్ని సౌకర్యాలు సమకూర్చి పెట్టింది కాబట్టి అమ్మంటే ఇష్టం. ఇప్పుడు ఆమె పని చేయగలిగినంత కాలం అమ్మంటే ఇష్టం. ఆమె చేయటం మానేసిన తర్వాత నోర్ముయ్, కూర్చో, చెప్పినట్టు చెయ్యి, ఉల్టా అయిపోతుంది కథ అంతా. మేము చాలా చూసాం లేరా బాబు, అవన్నీ మేము చాలా చూసాం. ఆమెకి ఏమైనా చేసి, ఆమెకి ఏమైనా సహాయం చేసి నీ ప్రేమను రుజువుపరచుకో. అంతేగాని నువ్వు ప్రేమిస్తున్నావని ఇవన్నీ ఒట్టి మాటలు, ఉపయోగం లేని మాటలు, పైసాకి పనికిరాని మాటలు, ఇవన్నీ వేస్ట్. మనం ప్రేమిస్తున్నామనే దానికి రుజువేంటి? అది క్రియ కావాలి. ఎవరిని ప్రేమిస్తామో ఫస్ట్ వాళ్ళ మాట వింటాం. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో నేరుగా చెప్పబడిన మాట చూడండి. మీరు గనక నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరేం చేస్తారు అంటే నేను ఏది చెబితే అది మీరు చేస్తారు. నువ్వు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తేంటి? మళ్ళీ ఇప్పుడు చదివిన మాట చెప్పండి. ఆయన చెప్పిన మాట మనం చేస్తాం. ఆయన చేయమన్న పని మనం చేస్తాం. చెయ్యంగాని అయినా ఇష్టమని చెబితే ఇది ఏమన్నట్టు? చెప్పింది చేయకుండా అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రభు అంటే ఆయనకి తెలియదు. పిచ్చోడు ఆయన ఏమన్నా మనిషి? ఆ పోని ఇటు తిరిగి వెక్కిరించి అడి తిరిగి నవ్వటానికి మనిషి కాదు కదా ఆయన. ఆయన దేవుడిని కూడా మోసం చేసేద్దామా? 15వ అధ్యాయం ఆ పక్కనే ఉంటుంది చూడండి, 10వ వచనంలో. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ఎప్పుడైనా ఈ 2 సందర్భాలు ఒకటే మాట. ఆజ్ఞలు గైకుంటే మీరేమవుతారు? నాలో నిలిచి ఉంటారు. అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారనే దానికి ఇది రుజువు అన్నాడు. చాలా చాలా వాక్యాలు చెప్తాడు, చాలా వాక్యాలు. ముఖ్యంగా యోహాను పత్రికలోకి మళ్ళీ రండి. మొదటి పత్రికలో త్వరగా 2వ అధ్యాయం చదివాం కిందాక చదవలేదు. 2వ అధ్యాయం 3వ వచనానికి రండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలుసుకుందుము అన్నాడు. అసలు ఆయన నీకు తెలుసా అంటే తెలుసు అంటే కాదు. నిజంగా ఆయన నీకు తెలుసు అనే దానికి గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకుంటాడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకుంటావు. 3వ అధ్యాయంలోకి రండి, 24వ వచనానికి రండి. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఇందాక మనం 5వ అధ్యాయం కూడా చదివాంగా. ఇప్పుడు 5వ అధ్యాయంలో 3వ వచనానికి రండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తున్నాం? ఇప్పుడు మీకు చెప్పుకోండి, నాకు చెప్పొద్దులే. ఇప్పుడు అర్థమైపోయి ఉండాలిగా ఎంత ప్రేమిస్తున్నామని కదూ. ఎంత ఆయన మాట వింటే అంత ప్రేమించినట్టు, ఎంత వినకపోతే అంత ఆయనను మనం ఏం చేయట్లేదు, ఇప్పుడు ప్రేమించటం లేదు. ఎంత వింటే అంత ప్రేమిస్తున్నట్లు. మరి అది ఎంత?
మనకున్న అపారమైన ప్రేమ అది అపారమా, స్వల్పమైందా, కుదించుకొని పోయిందా, అది చిన్నగా మారిపోయిందా, మన ప్రేమ ఎలాంటిది అనేది మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైనా రెండవ మాట చెప్తాను, సువార్త ప్రతిస్పందన కోరుతుంది మిత్రులారా. సువార్త ప్రతిస్పందన కోరుతుంది. అది జీవం గలదు కాబట్టి అది ప్రతిస్పందన కోరుతుంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు పంపించటం ద్వారా, సిలువకు అప్పగించటం ద్వారా మనపై ఆయన అపారమైన ప్రేమను కనపరిచాడు. ఆయన మన కోసం శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం శ్రేష్టమైందే ఇవ్వాలిగా ఆయనకు, మనం కూడా శ్రేష్టమైందే ఇవ్వాలిగా ఆయనకు. ఆయన మన కోసం చేసిన త్యాగం చాలా గొప్పది. దాని ముందు ఆయనకు మనం ఏమిచ్చినా కూడా అది చాలా అల్పము. పౌలు ఏమన్నాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఇలా అన్నాడు, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడునుగాక అన్నాడు. ఎవరైనా ప్రభువుని ప్రేమించకపోతే వాళ్ళు శపించబడతారు అన్నాడు మిత్రులారా. కాబట్టి మరియ ప్రేమ కనపరచబడింది, దేవుని ప్రేమ కనపరచబడింది. నీ ప్రేమను నువ్వు కనపరుచుకోవాల్సిన సమయం వచ్చింది. నీ ప్రేమను ఏ విధంగా, నువ్వు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావో దానిని నీ క్రియలో నువ్వు కనపరచాలి. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో ఒక మాట చెబుదాం. ప్రభు, చాలా కాలం గడిచిపోయింది, నా ప్రేమను సరి అయిన రీతిలో, సరి అయిన విధానంలో